సంచలన అంశాలు పొందపర్చారు. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని నిర్ధారించింది సిట్. అతని శవాన్ని కూడా మాయం చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పిఎస్ లో సీసీటీవీ ఫుటేజ్ లభించలేదని, ఈ కేసులో కీలక ఆధారాలు దొరకడం లేదని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకి తరలించారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సిట్ రిమాండ్ రిపోర్టు ప్రకారం ఇది కస్టోడియల్ డెత్ అయితే దీనికి పూర్తి బాధ్యత ఎవరిది? పూర్తి బాధ్యత అక్కడున్న సిఐ, మిగతా పోలీస్ ఆఫీసర్స్ అవుతుంది. సో రిమాండ్ రిపోర్టు ఇప్పుడు సాయి కృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ప్రొసీజరు అతని ఫస్ట్ సాయి కృష్ణ హత్య కేసులో నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఏమంటారు అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన విచారించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు చేశారు. సో ఇప్పుడు ఈ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ లో కోర్టు ముందు రిమాండ్ రిపోర్ట్, ఎవరైనా రిమాండ్కి తరలించే ముందు రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఆ రిమాండ్ రిపోర్టు దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో దానిలో కస్టోడియల్ డెత్ అంటే లాకప్ డెత్ జరిగింది, కస్టడీలో ఉన్నప్పుడే అతను మరణించాడు, డెడ్ బాడీని కూడా మాయం చేశారని పోలీస్ డిపార్ట్మెంట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అంటే ఎవరినైనా రిమాండ్కు తరలించే ముందు సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే ముందు మెజిస్ట్రేట్ జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తారు. ఒక వ్యక్తికి 14 రోజుల పాటు రిమాండ్ 14 డేస్ అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఇప్పుడు అతను అక్యూజ్డ్, నిందితుడు మాత్రమే. కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరైనా నిందితుడు, కోర్టులో ప్రూవ్ అయిన తర్వాతే దోషి అవుతారు. సో ఇప్పుడు ఈ అక్యూజ్డ్ను నాగరాజును మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే అతని కస్టోడియల్ డెత్, డెడ్ బాడీని కూడా మాయం చేశారు అని చెప్పి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం చెప్పింది. అట్లాగే ఈ 8వ తేదీనే సాయి కృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయన మీద ఉంది, అతన్ని ప్రవేశపెట్టాలని నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కోర్టులో హాజరుపరచలేదు. తీసుకొచ్చిందేమో మార్కాపురంలోనేమో ఈ కారణంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి కోర్టులో హాజరుపరచాలని చెప్పి, అతను మిస్సింగ్ కాబట్టి. కానీ కోర్టులో హాజరుపరచకుండా లాకప్లోనే కొట్టారు. కొట్టే క్రమంలో అతను చనిపోయాడు. ఒక ఆరోపణ ఏంటంటే గోర్లు తీసేశారు, కింద కాలు గోర్లు తీసేయడంతో విపరీతంగా రక్తస్రావం వచ్చిందని చెప్పి. సో కస్టోడియల్ డెత్ అయిన తర్వాత సడన్ గా చనిపోయేసరికి ఆ డెడ్ బాడీని డెస్ట్రాయ్ చేసేశారు. మరి డెడ్ బాడీని కాల్ చేశారా, ఇంకేం చేశారా అన్నది తెలీదు. సో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత ఇదంతా జరిగింది, ఇదంతా బయటకు వచ్చింది. సో సాయి కృష్ణ బాడీని మాయం చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. అంటే ఇప్పుడు నాగరాజును రిమాండ్కు పంపించమని అడుగుతారు కదా 14 రోజుల పాటు, జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. జ్యుడిషియల్ రిమాండ్ పంపించేటప్పుడు ఏం ఆధారాలు ఉన్నాయని ఉన్నప్పుడు అని న్యాయమూర్తి అడిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఉద్దేశపూర్వకంగా మాయం చేశారు. మే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారట. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే లాకప్ లో కూడా సీసీ కెమెరా పెట్టాలి, పోలీస్ స్టేషన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టాలని చెప్పింది. ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఇంకా కారణం ఏంది? కృష్ణలంక పిఎస్ లోనే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారు? సో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ట్రై చేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ను రిట్రీవ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ని 19th జూన్ రోజు ఆమె తల్లి, సాయి కృష్ణ తల్లి వెళ్ళింది. అప్పుడు డివిఆర్స్, సీసీ కెమెరాస్ గురించి చూసినప్పుడు సీసీ ఫుటేజ్ అసలు లేదట. మే 1 నుంచి జూన్ 1 వరకు కూడా లేని పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు మరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఇవన్నీ కూడా చెప్పారు. ప్లస్ సాయి కృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా చూసినట్టు, ఈ పోలీస్ స్టేషన్లో చూసినట్టు ఎస్ఐ, ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చాడు సిట్కి. తర్వాత మృతదేహాన్ని కూడా చూసినట్లు అదే ఎస్ఐ ఇచ్చాడు. అంటే ఆ లాకప్ లోనే చనిపోయినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు.
సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని మాయం చేసినట్టుగా సిట్ ఆరోపిస్తుంది. సో కుష్ఠలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదు, మే 1 నుంచి జూన్ దాకా ఫుటేజ్ లేదు. ఎందుకు ఎవరు డిలీట్ చేశారంటే ఇక డిలీట్ చేసింది నాగరాజు ఇంకా వేరే వాళ్ళు అయి ఉంటారు. అయితే ఒకటి, మే 6, 8వ తేదీల మధ్య సాయి కృష్ణ అంతకుముందు అంటే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు బతికే ఉన్నాడు అంటే ఈ కామర్స్ డెలివరీ బాయ్ చూసాడట, సాయి కృష్ణను చూసినట్టుగా అతను సాంగ్మూలం ఇచ్చాడు. సో ఇవన్నీ చేశాక కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకున్నాం. ఎందుకంటే లాకప్లో చూసాం, ఆ తర్వాత డెడ్ బాడీ కూడా ఎస్ఐ చూశారు కాబట్టి కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకుని చేశారు. పోలీసు కస్టడీలో మరణం జరిగింది, డెడ్ బాడీ మాయం చేశారు కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం. హైకోర్టులో నిజాలు దాచి ప్రవేశపెడతాం హేబియస్ కార్పస్ పిటిషన్ అని చెప్పారు కాబట్టి సో ఇదంతా కూడా ఎగ్జామిన్ ఉందని చెప్పి సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం గురునాథం గారు టీడీపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా పుణ్యశీల గారు వైసీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారా? జూపూడి ప్రభాకర్ గారు ఒక నిమిషం ఫోన్ ఇస్తారు. జూపూడి ప్రభాకర్ రావు గారు, సో రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ నా దగ్గర ఈ 16 పేజీల రిమాండ్ రిపోర్ట్ తోటి నేను మాట్లాడుతున్నాను. అర్త్ గారు బాగున్నారా మీరు? ఒక లాంగ్ టైం. యా ఫైన్ సార్. మాట్లాడుకోవటం చెప్పండి సార్. ఈ రిమాండ్ రిపోర్ట్ ఈ 16 పేజెస్ రిమాండ్ రిపోర్ట్ ఇది మనకి పేజ్ చూడండి ఉందా మీరు? మీరు చెప్పండి సార్, పర్లేదు. బ్రీఫ్ గా ఒక 2-3 మినిట్స్ చెప్పండి మీరు. పేజ్ నెంబర్ 13 లో చాలా క్లియర్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మాకు ఉన్న సమాచారం మేరకు ఇక్కడ లాకప్ డెత్ అయితే జరిగింది. సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మొత్తం లేకుండా చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మీరు రిమాండ్ లో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు విషయాలు తెలుస్తాయి. గవర్నమెంట్ వైపు నుంచి కూడా మేము ఫర్దర్ ఫైలింగ్ ఇంకొక ఫైల్ చేస్తాం కేసుని అని ఈ 2 అంశాలని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ సో ఈ రోజుకున్న పరిస్థితి ఏంటంటే అతను లాకప్ లోనే చనిపోతుంది అని చెప్తాం చాలా స్పష్టంగా చెప్పేసి అది ఇది ఒక పాజిటివ్ అంశంగా భావిస్తారు. ఎందుకంటే కోర్టుకి వీళ్ళు ఏం చెప్పారంటే హేబియస్ కార్పస్ చేసినప్పుడు 29th లోపల మీరు ఎక్కడున్నాడో తీసుకురావాలంటే తీసుకొస్తామని చెప్పారు. 29th నాడు తీసుకొస్తామని చెప్పినట్టు వాళ్ళు 24, 23 అంటే ఈరోజు 24, 22, 20 తేదీ నుంచి జరిగిన డెవలప్మెంట్స్ లో లేరని చెప్పేశారు. భర్త గారు వినపడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి. లేరని చెప్పేశారు. అంటే ఇది వాంటెడ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ జ్యుడిషియరీని కూడా తప్పుదోవ పట్టించే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. రెండో అంశం ప్రధానంగా దీన్ని మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వరకు ఓకే, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందంటారు అందులో? పోలీస్ డిపార్ట్మెంట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ కదా. ఆబ్వియస్లీ పోలీస్ వాళ్ళు చేసిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళకే వస్తుంది. రెస్పాన్సిబిలిటీ అని కదా, అసలు మీకు గవర్నమెంట్ అంటేనే ఎవ్రీడే యాక్టివిటీ. నీకు హోమ్ గార్డ్ నుంచి డీజీపీ దాకా ప్రతిరోజు ఆదేశాల కోసం ఎదురు చూసి వాళ్ళ ప్రకారం పనిచేసే వాళ్ళే కదా. వాళ్ళు ఆన్ దేర్ ఓన్ దే వోంట్ డూ ఎనీథింగ్ కదా. సో కాబట్టి గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనే గవర్నమెంట్. మన డిపార్ట్మెంట్ దీని ఏదో కార్పొరేషన్ లాగా చూడాల్సిన అవసరం లేదు. దీని మీద ఏదో ఒక ఎండీ ఉంటాడు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, లేకపోతే జీఏడీకి అటాచ్డ్ కదా అంటాను. లా అండ్ ఆర్డర్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గవర్నమెంట్. పోలీస్ ఇస్ ఇంటాక్ట్, టోటలీ ఇంటాక్ట్ విత్ ద గవర్నమెంట్. రెండో అంశం, అసలు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి ఈ వంశీకృష్ణ అనే మనిషి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? ఈ క్వశ్చన్ మనం క్లియర్ చేయగలిగితే ఎపిసోడ్ మొత్తం కూడా వస్తుందండి. నాగరాజ్ అనే సిఐ గారు తన నెత్తి మీద మొత్తం భారాన్ని మోయదలుచుకున్నాడా, లేకపోతే జరిగినటువంటి విషయాలన్నీ కూడా రేపు రిమాండ్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు మొత్తం చెప్పేస్తాడు. చెప్తే ఎవరుంటారు దీని వెనకాల? సో నీకు టాస్క్ ఫోర్స్ వాళ్ళని అక్కడి నుంచి మార్కాపూర్ నుంచి తీసుకొచ్చామని చెప్తున్నాను. తీసుకొచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్ కి ఎందుకు ఇచ్చారు? మార్కాపూర్ నుంచి వచ్చేటప్పుడు వినుకొండ దాటాలి, గుంటూరు దాటాలి, మొత్తం దాటి నీకు వారం దాటిపోతేనే నీ కృష్ణలంక. ఎందుకు వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరు గైడెన్స్ లో పనిచేసింది? కమిషనర్ ఎక్కడున్నాడు? డీసీపీ ఎక్కడున్నాడు?
డీజీపీ ఎక్కడున్నాడు? ఇది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఒక హ్యూమన్ రైట్స్ కి భంగం కలిగినప్పుడు, సివిల్ లిబర్టీస్ చంపబడినప్పుడు, పౌర హక్కులు మానవ హక్కులు హరించి వేయబడుతున్నప్పుడు మా పార్టీకి సంబంధం లేనట్టు ఒక వ్యక్తి అతను లాకప్ లో చనిపోవడం తెలిసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని లేపితే ఇది మొత్తం ఈ రోజు మొత్తం డొంకంతా కదులుతా ఉంది. అంటే మీకు దాదాపు 8 ఇప్పుడు ఒక 2 విషయాలు గుర్తుకు చేస్తున్నారు. ఒకటి, చెప్పండి, రఘురామ కృష్ణరాజు కూడా సేమ్ ఇదే కస్టోడియల్ టార్చర్. అప్పుడు మరి ప్రభుత్వం రెస్పాన్సిబుల్ కాదా? అప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీ. ఒకటి ఇప్పుడు ఒకటి మీరు గతంలోకి వెళ్ళదలుచుకుంటే ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. మనం 1952 నుంచి 52 కాదు, జరిగింది 2 years బ్యాక్ కదా, 3 years బ్యాక్ కాదు సార్. మామూలుగా వస్తే దీన్ని అక్కడతో కంపేర్ చేసి దీన్ని ఆపుదామా అనుకుంటే, అంటే దీన్ని కూడా మాట్లాడదాం అంటే వాళ్ళు ఏమంటారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ తెగించారు. సరే, ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిన ఘటన కాదు, బట్ క్రిమినల్స్ ఎంకరేజ్ చేస్తుంది వైసీపీ అంటున్నారు. కాదు అంటే ఇప్పుడు మనం దాన్ని ఆ ఆస్పెక్ట్ ని మనం వాళ్ళు అంటున్నారు కాబట్టి జరిగింది కాబట్టి జరగలేదు దాన్ని పక్కన పెడదాం సార్. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ డిబేట్ అది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిని దీన్ని ఎలా చూద్దాం? ఇది కాదా, దీన్ని దాంతో కంపేర్ చేసి వదిలేద్దామా? అది కూడా చెప్పండి. గురునాథం గారు ఉన్నారు, టీడీపీ నుంచి. గురునాథం గారు చెప్పండి. ఎస్ సార్, ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. చాలా అద్భుతంగా వైసీపీ వాళ్ళు చాలా బాగా పులిహార కలుపుతా ఉన్నారు. నేను ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను. చాలా నో డౌట్ అబౌట్ ఇట్. వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ ఎఫెన్స్. వీళ్ళ నాయకుడు వచ్చి కాపు అనేటువంటి కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేస్తూ, గతంలో సుధాకర్ గారు ఒక దళిత డాక్టరు చనిపోతే పలకరించలేదు, వీధి సుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడు వెళ్ళి ఆ సమస్యల గురించి వాళ్ళ అధికారంలో ఉంటే, అనంతబాబు ఎమ్మెల్సీగా ఉంటే వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించలేదు, వాళ్ళని ఎప్పుడు జైల్లో పెట్టించలేదు. రెండో అంశం, ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేసినందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళా మీరు కూడా అవే చేస్తారంటే మేడం సార్ దీనికోసం మాట్లాడితే నేను సంతోషమే మాట్లాడతా. దానికి సమాధానం చెప్పాలా? నేను చెప్పనేయండి. మీరు మాట్లాడు, మీరు అవకాశం ఇస్తాను. నేను ఇక్కడ ఆ పాయింట్ కి వస్తున్నాను. వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేవలం అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో కులాలను ఆపాదిస్తూ రాజకీయం చేయడం కోసం కొంతమంది కాపు నాయకులను తీసుకొచ్చి ఇక్కడ యాగి చేస్తూ ఉన్నటువంటి అంశం చూస్తానే ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే జూపూడి ప్రభాకర్ గారు, లేకపోతే ఇంకా పేరు నాని గారు, లేకపోతే ఇంకా రాంబాబు గారు, వీళ్ళందరూ మేము చూసామని చెప్తా ఉన్నారు. అండ్ కాల్ చేసామంటున్నారు, బూడిదైపోయింది అంటున్నారు, కృష్ణానదిలో కలిపారంటున్నారు. నేను సిట్టోళ్ళని బతిలాడో ఏదో ఒకటి చేసో భంగపడో వీళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నాను. 41 ఇచ్చి మీరు వచ్చి నిజాలు చెప్పండి, సాక్ష్యం తప్పులేదు, న్యాయం చేద్దాం. సాయి కృష్ణ గారికి తప్పేముంది దీంట్లో? మనం ఎక్కడో కూర్చొని చూసినట్టుగా దైవాంశ సంభూతుల్లాగా మనం అసలు ఏమి చేయనట్టుగా గురిగింత సామెతలాగా ఈ రోజున అదేదో బ్రహ్మ పదార్థం లాగా ప్రజాస్వామ్యం ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో అనేక ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, అనేక అంశాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనం చర్చించుకోవాలంటే చర్చిద్దాం. ఇక్కడ సాయి కృష్ణ గారికి మేము న్యాయం చేశామా లేదా, ఎవరు ఎలిగించారు చాటారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రమ్మనండి. 41A ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అభియోగాలు వచ్చినాయి. మేము ఎప్పుడైనా ఆయన ఎక్కడన్నా ఇప్పుడు అరెస్ట్ చేశామా, ఏమన్నా చేశామా? ఈ రోజున సాయి కృష్ణ గారు వారి మీద మాకు చెప్పుతుంది, ఎందుకు దళితులను పలకరించలేదు అక్కడ తెలంగాణలో? మరి ఇప్పుడు మీరు క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? గురునాథం గారు, మీరు క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? కొన్ని పాయింట్లు చెప్పాలా సార్? ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించినప్పుడు నాగరాజు గారిని రేపు పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రీకన్స్ట్రక్ట్ చేస్తారు.
దాంట్లో అన్ని అంశాలు కూడా బయటకు వస్తాయి. దాంట్లో వాస్తవాలు బయటికి తీస్తాం. తప్పకుండా ఎవరైనా సరే దాంట్లో దోషులుగా తేలితే వాళ్ళ మీద చర్యలు కంపల్సరీ తీసుకుంటాము. హత్యానేరం కింద కేసు కూడా బనాయించడం జరిగింది. అన్ని జరుగుతా ఉన్నప్పుడు వీళ్ళు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా సాక్షి పేపర్లో పొద్దున్నే గొడ్డలి పార్టీ వాళ్ళు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏదో గుండెపోటు వచ్చి చచ్చిపోయిందని చెప్పి 10-11 వాళ్ళ టీవీ మీడియాల్లో హత్యగా వింపబడిందని చెప్పి సాయంకాలానికి గొడ్డలతో నరికారని చెప్పి ఆ రక్త మార్కలన్నీ కూడా చేసేసి ఈ విధంగా 3-4 సంవత్సరాలు బాబాయికే న్యాయం చేయని వాళ్ళు, అమ్మకే అన్నం పెట్టని వాళ్ళు పట్టు చీర పెడతారా పిన్నమ్మకి? ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు? ఏదో పెద్ద న్యాయం చేసేసినట్టుగా కులాన్ని ఆపాదిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మాట్లాడచ్చండి, మీరు మాట్లాడచ్చు. కులం మీరు తీసుకురావట్లేదు పాపం. మరి ఇప్పుడు మేము ఎక్కడ తెచ్చాం మేడం? ఎవరి కులం తెచ్చాం మేము? పవన్ కళ్యాణ్ గారి మీద గుట్టగాల్సి నెత్తిమేస్తుంది మీరు. మీరందరూ దళితులు కదా. కుటుంబం మాట్లాడింది ముందు వెనక తెలుసుకుని మాట్లాడండి. ఆ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనమాం గారు, వాళ్ళ పెద్దమ్మ గారు మీడియా ముందుకొచ్చి నా బిడ్డ చచ్చిపోయాడు, అస్థికలన్నా ఇవ్వండి, కార్యక్రమాలు చేసుకుంటాం, మేము జనసేన, మేము కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం, మా రంగా గారే బతుకుంటే గనక ఒక్కొక్కళ్ళ తాట తీసేవాడని వాళ్ళ మేనమాం గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ రంగంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడితే ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే తల్లి ఏం చెప్పింది? ఇప్పుడు అదే తల్లి ఏం చెప్పింది మేడం? మీరు గతం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్టేట్మెంట్ ఏం చెప్పింది మేడం? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కుటుంబాన్ని పిలిచి మాట్లాడలేకపోయారు. ఎందుకని మాట్లాడలేకపోయారు? అప్పటిదాకా సోయ రాలేదా? ఎవరు? మీరు సుధాకర్ విషయంలో ఏం మాట్లాడారు? దాని గురించి మాట్లాడారు బాబు. మీరు ఏం మాట్లాడారు? మీరు మీ ఎంపీ మాజీ ఎంపీ శ్రీలంకలో పోలీసులు కొట్టాడు. దాని గురించి చెప్పండి అమ్మా. పోలీస్ స్టేషన్ దౌర్జన్యం చేశాడు. దాని గురించి చెప్పండి. సంవత్సరాల మా పాలన ఏంటో ప్రజలు చూసారులే గాని పరిపాలన చేశారు కాబట్టి 11 రెడ్ అయ్యారు. అవునా? 29కి 0 రెడ్ అవుతారు. అందుకే మీది ఈవీఎం గవర్నమెంట్ అయింది. ఆయన 11 మందికి ఎందుకు అయ్యారో పరిపాలిస్తా ఉన్నాం. మేమందరం పలకరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు సింపతి ఉంది, చాలా ఉంది. అందుకే మాకు సింపతి ఉంది కాబట్టి ఈ రోజున నాగరాజు గారు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకోవట్లేదని ఆ కుటుంబం అంతా వచ్చి రోడ్డు మీద మాట్లాడుతా ఉంది. చెల్లిగారు వచ్చి అమ్మగారు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతా ఉన్నారు. అది చూసుకోండి. గురిగిందు సాగుగా అది చూడండి అమ్మా. ఇవన్నీ కాదు, ఇది చట్టం తనిపొత్తాను చేసుకొని పోతే కృష్ణ గారికి మేము సపోర్ట్ గా ఉంటాం. మీరందరూ కూడా నేను ఒకటే దయచేసి చెప్తా ఉన్నాను. పార్టీ వాళ్ళు ఏదైనా సిట్టుని నేను అభ్యర్థిస్తాను. అయ్యా వీళ్ళందరికీ తెలుసంట నాగరాజు గారితో పాటు వీళ్ళు ఉన్నారంట, వాళ్ళకి తగలబెట్టారంట, ఆస్తికులంట తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపారంట. మీ అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మీరందరికీ తెలుసు. మీరు అక్కడ ఉన్నారు కదా, వచ్చి సాక్ష్యం చెప్పండి. మేము ఆయన ఇప్పుడు రాత్రి ఉరిశిక్ష చేయాలా? లేకపోతే ఇంకేదైనా అతన్ని ఎన్కౌంటర్ చేయమంటారా? ఎన్కౌంటర్ చేయమంటారా? ఏంటి మీరు చెప్పేది? ఓవర్ నైట్ కెనాట్ బిల్డ్ ద రాంగ్ సిటీ. చట్టం ఉంది, చట్టం తన పొందాన్ని చేసుకొని పోతే మీరు గతంలో ఎన్ని చూసుకోండి, ఏం జరుగుతుందో చూసుకోండి. తెలంగాణలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి రేపు కాబడితే చంపేస్తే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ పెట్టాడు. దళితులు చాలా మంది చాలా మంది పుణ్యశీల గారు చట్టాన్ని పెట్టారా? ఒక్క నిమిషం గురునాథ్ గారు ఒక్క నిమిషం పుణ్యశీల గారు ఇప్పుడు మీరు ఈ కేసు గురించే మాట్లాడండి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మీరు
కులం ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవాళ ఒక నిమిషం గురునాథం గారు, ఒక నిమిషం గురునాథం గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు కర్నూలులో చెప్పాడు, చంపిన ఆయన కాపు కులమే, చనిపోయిన ఆయన కాపు కులమే. ఇక్కడ కులం ఎక్కడుంది? ఈ ఇష్యూలో కులం ఎందుకు రేజ్ చేస్తున్నారని అడుగుతున్నారు పుణ్యశీల గారు. కులం అనేది తీసుకురాకూడదు సార్. గురునాథం గారు పుణ్యశీల గారిని అడుగుతున్నాను, ఒక నిమిషం చెప్పండి. ఎస్ పుణ్యశీల గారు. సార్ నమస్తే సార్, ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్తే సార్. నేను ఒక మాట అయితే చెప్తా ఉన్నాను సార్. May 6th నుంచి ఈ డ్రామా స్టార్ట్ అయిందండి. బిడ్డను తీసుకెళ్లారు, నాన్ బెయిలబుల్ పెట్టారు. మరి వాస్తవంగా యాజ్ పర్ లా ఏం చేయాలా? సదరు సిఐ కోర్టుకి సబ్మిట్ చేయాలా, మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాలా? అవి ఏమీ జరగకుండా మరి ఎటువంటి ధైర్యంతో ఆ బిడ్డ ప్రాణం తీయటానికి అతను పూనుకున్నాడో మనకైతే పూర్వాపరాలు ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. తను సమాజానికి హేయమైనటువంటి వ్యక్తి మేబీ అయినప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళకి కూడా, అది గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే, ఏ ఒక్క వ్యక్తి చేతుల్లో కూడా శిక్షలు విధించడానికి ఎవరికి హక్కు లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాలు మాత్రమే శిక్షలు విధించాలి. నిజంగా నిజాయితీగా ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇలా అనేది చాలా సబ్జెక్టుల్లో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని మీరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు? ఇప్పుడు ఈయన మీద 23 కేసులు ఈయన మీద ఉన్నాయి. సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ చట్టాల్లో చేతిలోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ పెట్టొచ్చా మీరు? ఒక ఎంపీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటే కొట్టేస్తారా? నేను వాడు వీడు అంటే కొట్టేస్తారా? అంటే వాడు వీడు అంటే చంపేస్తారా మీరు? రఘురామకృష్ణరాజు గారు చంపేస్తారా? అంటే వాడు వీడంటే చంపేస్తారా? మీరాగండి ఎవరు చంపేస్తారా? రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ ఆయన టార్చర్ చేశారు, ఆయన కొట్టారు, చంపేపోయారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దాంట్లో ఉన్నారు. మీరు ఏం చేశారు? మాట్లాడండి. చుట్టబెట్టి పులిహార మీరు కలపద్దు, అర్థమైందా? పులిహార రాజకీయాల్లో ఆత్మహత్యలే, అన్ని హత్యలు ఉండవు, అన్ని హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. మీకు మీరే కలుపుకుంటున్నారు, మీకు మీరే చేసుకుంటున్నారు, మీరే రెచ్చగొట్టుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు సాక్షాత్ ఒక ఎంపీ, ఆయన గురించి చెప్పండి. మీ గొట్టల పార్టీ మీ బాబాయ్ గారి గురించి చెప్పండి, మీ చెల్లి గురించి చెప్పండి, మీ అమ్మ గురించి చెప్పండి, మీ అందరి గురించి చెప్పండి. ఈ రోజున ఎవరు గురునాథం గారు ఒక్క నిమిషం, గురునాథం గారు ఒక్క నిమిషం పుణ్యశీల గారిని చెప్పండి. గురునాథం గారు చెప్పేది వినండి. గురునాథం గారు ఒక్క నిమిషం పుణ్యశీల గారిని చెప్పండి. చెప్పండి మేడం. సార్ ఐఎమ్ సారీ, చెప్పండి. ఒక్కటైతే చెప్తా ఉన్నాను సార్, ఖచ్చితంగా జరిగినదైతే అమానుషం. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదు. రెండోది, ఆ కుటుంబం యొక్క పరిస్థితులన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి, తల్లి, పెద్దమ్మ, అట్లాగే వాళ్ళ మేనమామ గారు రోడ్డు మీదకి వచ్చి, మేము కాపు సామాజిక వర్గం ఇప్పుడు చెప్పమ్మా, అది అయిపోయిన స్టోరీ. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏంటి ప్రజెంట్? ఎన్నిసార్లు చెప్తారు? అది పాడిందే పాట ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము? గురునాథం గారు ఒక్క నిమిషం ఆగండి చెప్పండి పుణ్యశీల గారిని. చేస్తారేంటండి? మాకు కంటిన్యూగా నన్ను మాట్లాడమంటే మాట్లాడతా, నాకేం ఇబ్బంది లేదు. మీరు కూడా ఆయన అబ్స్ట్రక్ట్ చేశారు, అందుకని ఆయన ఇప్పుడు మాట్లాడతారు. అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడి. నేనేం చెప్తా ఉన్నానంటే, ఎవరైనా కూడా జరిగింది తప్పు, దాని గురించి ఇప్పుడు మా పార్టీని పట్టుకుని కుల రాజకీయం, శవ రాజకీయం అని మాట్లాడటానికి ఈ కూటమికి ఎట్లాంటి రైట్స్ లేవు. వాళ్ళ ఫ్యామిలీయే ముందుకొచ్చి మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ బాధ ఈ కూటమి గవర్నమెంట్ కి చీమ కుట్టినట్టుగా కూడా లేని పరిస్థితుల్లో కనీసం కంప్లైంట్ తీసుకోవటానికి కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కానీ ఇంకా పెద్ద పెద్ద అధికారులు కానీ ఇంట్రెస్ట్ చూపించుకోకపోవడంతో ఆ తల్లి, మేనమావ వాళ్ళు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి మీడియాల ముందుకు వచ్చి వాళ్ళ బాధని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యంలో మీరు ఆ ప్రెస్ మీట్ అంతా కూడా మీరు గమనించుంటే, అంబటి రాంబాబు గారికి సైతం నేనే సాక్ష్యాలు ఇచ్చాను, ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, మా రంగా గారే బ్రతుకుంటే గనక
రాధారంగా మిత్ర మండలిలో మేము సభ్యులం, బతుకుంటే గనక మాకింత అన్యాయం జరిగేది కాదు, మా కోసం పోరాడేవాడు అని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో వైసీపీకి ఏం సంబంధం? వైసీపీకి సంబంధించి అప్పటి రాంబాబు గారిని పోరాడాలా? గురునాథం గారు మీరు అంటే మీరు పోరాడట్లేదా మేడం? రంగా గారు వచ్చి పోరాడాలా? మీరు ఆగండి. అంటే మీరు పోరాడట్లేదా అంటున్నా? మేము అడుగు ముందుకేసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా ఆ కుటుంబాన్ని మేము శవరాజకీయం చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడి వాగ్దానం చేసి ఆ తర్వాత సిట్టేస్తే అది శవ బూడిద రాజకీయమా? ఓ మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పని ఆగండి మాట్లాడేటప్పుడు. ఒకసారి ఆదిశేష్ గారికి ఇద్దాం అవకాశం. పుణ్యశీల గారు ఒక్క నిమిషం. ఆదిశేష్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఆదిశేష్ గారు క్విక్ గా చెప్పండి, మీ స్టాండ్ ఏంది? కూటమిలో పార్టీగా ఈ మొత్తం వ్యవహారం మీద మీ స్టాండ్ ఏంటి? నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పటికి కూడా దయచేసి రాజకీయ కోణంతో దీన్ని చూడకూడదు. మనం ఆలోచించాల్సింది వైసీపీ. నేను వైసీపీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కానీ గతంలో నేను ఒక ఎగ్జాంపుల్, నేను గత బాపట్ల జిల్లాలో 15 సంవత్సరాల పిల్లగాడు వాళ్ళ సిస్టర్ను విమర్శిస్తున్నారు, వాళ్ళ సిస్టర్ను వేధిస్తున్నారు, వెంటబడుతున్నారు అని చెప్పేసి కేవలం అడిగినందుకు 15 సంవత్సరాల అబ్బాయిని కాల్చి చంపితే వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఆ బీసీ బిడ్డ గుర్తుకు రాలేదా? మళ్ళీ క్యాస్ట్ యాంగిల్ ఎందుకు ఇక్కడ? నీతులు చెప్పి అదే సార్ మళ్ళీ క్యాస్ట్ యాంగిల్ ఎందుకు? చెప్పండి ఆదిశేష్ గారు చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదు ఆదిశేష్ గారు. కొంచెం విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తున్నాను మేడం. అనంతబాబు విషయంలో కూడా దళితుడిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయారు? బీసీలు డాక్టర్ సుధాకర్ ను ఒక డాక్టర్ అయినా ఒక దళితుడు డాక్టర్ ను పిచ్చోని చేసి ఈనాడు కిట్ అడిగినందుకు కరోనా టైంలో పిచ్చోని చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయారు? సుధాకర్ రెడ్డి గారి అంశాన్ని వాళ్ళ కుటుంబం విషయం మాట్లాడదాం మేడం. వివేకానంద రెడ్డి ఈనాడు పేరులోనే మేడం మాట్లాడిన తర్వాత మాట్లాడి దయచేసి మీరు మధ్యలో మాట్లాడుతూ పోయలేదు. మనం చర్చ గురించి మాట్లాడదాం. అరే మీరు చర్చ చెప్తున్నారు. వివేకానంద గురించి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో వివేకానంద చెప్పారు. అవునా? మీరు డిసైడ్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయారు? చూసారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయారు? మరి మీరు ఎక్కడికి పోయారు? పక్క నుండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయారమ్మా? అందుకే చెప్తున్నాను సీట్లు ఇచ్చారమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సంస్కారహీన చెల్లుబాటు అయిపోతుంది. 29 చర్చల జగన్మోహన్ రెడ్డికి కేవలం సాయి కృష్ణ మీరు చెప్పండి ముందు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ బిడ్డలు కనపలేదా? 15 సంవత్సరాల పిల్లగాని చంపితే తెల్లకి కనపలేదండి. ఆ బిడ్డకి న్యాయం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడంలో కుల రాజకీయం చేయడంలో కుల రాజకీయం చేయడంలో చాలా జగన్మోహన్ రెడ్డి మొదలు వెళ్ళిపోతున్నారు. తగ్గట్టుగా మీరు కూడా మనతో పడుతున్నారు. మీరు మాట్లాడండి నేను మాట్లాడతా. ఆదిశేష్ గారు నేను ఒకటి అడుగుతాం ఇద్దరిని. ఇప్పుడు కూటమి మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి చెప్తానో పవన్ కళ్యాణ్ చెప్తానో లోకేష్ చెప్తానో లాకప్ డెత్ చేశారని నేను అనను. బట్ దీనికి బాధ్యులైన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా డిఎస్పీ అయినా ఎస్పీ అయినా కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినా డీజీపీ అయినా వాళ్ళని శిక్షిస్తారు. కవరప్లో కూడా నాట్ ఓన్లీ మర్డర్ కాదు, మర్డర్ చేశారని చేసిన తర్వాత కవరప్ కూడా జరిగిందంటారు. కవరప్ జరిగింది. ఇప్పుడు మృతదేహాన్ని తగలబెట్టారు కదా.
సో ఆ కవరప్లో ఎంతటి వాళ్ళనైనా శిక్షిస్తారా, కేవలం సిఐ వరకు ఆగిపోతుందా, నాగరాజు వరకు? సార్ ఆ. ఓకే సార్, అంటే బ్రీఫ్ గా, ఎందుకంటే మనం అడిగారు. క్లోజ్ చేయాలి 2 minutes లో చర్చ. ఎస్ సార్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, తగలపెట్టారు అనే దాన్ని ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్స్, ఏదన్నా జరుగుంటే అటువంటిది అన్ని కనుక సాక్ష్యాధారాలతో బయటపడితే పైనుంచి కింద దాకా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి దానికి వెనకాడేదే లేదు ప్రభుత్వం. మేము ఎప్పుడు కూడా వాళ్ళకలాగా అనంతబాబు ఎమ్మెల్సీ ఉంటే వీధి ఇప్పుడు చెప్పండి ఆ మాటలు మేము ఎప్పుడు మానేయండి కూడా గురునాథం గారు. ఆయన మీద చర్యలు అయ్యి తీసుకోలేదు. ప్రతిదీ అమ్మా debate నేను లోనే మాట్లాడిన చెప్తున్నారు తర్వాత నువ్వు కానీ. మాట్లాడు. అమ్మా నేను నువ్వు మాట్లాడట్లేదు. నేనేం మాట్లాడద్దనట్లా, పూర్వపరాలు కాదు, నేను మీది government నేను ఇప్పుడు మాట్లాడాక నువ్వు మాట్లాడు. 29 పొజిషన్ ఏంటో చెప్పండి. నువ్వు మాట్లాడమ్మా. అనంతబాబు మీద ఎట్లుందంటే ఒకరు చర్యలు మాట్లాడిన తీసుకోవాలా? తర్వాత మాట్లాడలేదు. మేము ఇక్కడ మటుకి సార్ మేము కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాము. సంతృప్తికర స్థాయిల్లో మేము ప్రభుత్వ పరంగా మాకు ఎవరు కూడా చుట్టాలు కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, ఇంకో పార్టీ వాళ్ళు కాదు. ఒక సామాన్యుడు సాయి కృష్ణ, ఒక సామాన్యుడు, ఒక పౌరుడు, అతనికి న్యాయం చేయాలా. మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాకు 5 కోట్ల మంది బిడ్డల్లాంటి వాళ్ళు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని హక్కును చేర్చుకున్న తర్వాత ఆ తల్లి గారు స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు న్యాయం చేశారని. ఆ న్యాయం చేసిన ధర్మిలా విత్ ఇన్ 3-4 days లోనే నాగరాజు గారిని మేము అరెస్ట్ చేశాము. సీసీ ఫుటేజ్ల సంగతి మీరు మాట్లాడారు. సీసీ ఫుటేజ్లు డిస్మాండిల్ చేసిన అవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఓకే, మళ్ళా కూడా వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి వాటిని మళ్ళా తీసుకొచ్చి చూపించడం కోసం ల్యాబ్స్ ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అవి లేని రోజుల్లో కూడా చూద్దాం అవి లేని చూద్దాం రోజుల్లో గురునాథ గారు, కూడా- మీ మాటతోనే ముగిస్తాను. కవరప్ చేయకుండా ఇవి లేని రోజుల్లో కూడా సో మెనీ వేస్ చాలా దారులు ఉన్నాయి. ఆ CCTV footage ను మళ్ళీ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకొని ఓకే. ఆయనతో నిజాలు చెప్పించిన తర్వాత చూద్దాం. ఈ యొక్క రిమాండ్ రిపోర్టులో ఉన్నటువంటి ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడో నిర్ధారణ అయిందని ఒక మాట చెప్తూ థ్యాంక్ యూ మీ హామీతోనే చర్చను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గురునాథం గారు, ఆదిశేషు గారు, పుణ్యశీల గారు, అంతకుముందు జాయిన్ అయిన జూపుడు ప్రభాకర్ రావు గారు. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎవరు ఎంతటి ఈ కేసు విషయంలో ఎంతటి వారైనా మేము స్పేర్ చేయమని చెప్తున్నారు. చూద్దాం, మరి రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ అయితే అది అతను చనిపోయాడు, లాకప్ డెత్ అని చెప్తోంది. ప్లస్ సాయి కృష్ణ మృతదేహాన్ని సైతం మాయం చేశారు అని చెప్తున్నారు. కాబట్టి దర్యాప్తు ఇదే విధంగా జరగాలి. దీనిలో బాధ్యులు ఎవరున్నా ఓన్లీ సిఐ నాగరాజే కాదు, ఇంకా 2-3 పోలీసు హయ్యర్ అఫీషియల్స్ లేకపోతే కింది వాళ్ళు, ఎస్ఐలో, కానిస్టేబుల్స్ ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా వాళ్ళకైతే శిక్ష పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే సమయంలో కులాల కొట్లాట మాత్రం ఆంధ్రప్రదేశ్ మంచిది కాదు. కులం కారణంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. ఇందులో నేను నిన్నే చెప్పాను, చంపింది సిఐ కాపుయే, చనిపోయింది కాపుయే. వేరే క్యాస్ట్ అయి ఉంటే చంపింది చాలా ఇష్యూ అయి ఉండేది. కమ్మ వచ్చి కాపు చంపాడు, రెడ్డి వచ్చి కాపు చంపాడు, లేకపోతే దళితుడు వచ్చి కాపు చంపాడు, ఇట్లా చాలా చాలా ఇష్యూస్ అయి ఉండేవి. కులాల కుంపట్లోకి ఆంధ్రప్రదేశ్ వెళితే అంతకంటే ఆల్రెడీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. మరింత వెనుకబడకుండా, మరింత కులాల కుంపటి రాజేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ విషయంలో దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ DNA.